अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। ज़िले निर्मल में मौजूद यल्लापुर गांव में पुलिस की जानिब से कार्डन सर्च किया गया, जिसमें पुलिस ने तलाशी के दौरान 50 मोटरसाइकिल, एक ट्रैक्टर और 2 लाख रुपए के संदल की लकड़ी के अलावा गैर कानूनी तौर पर बेच रहे शराब के बोतलों को जब्त कर लिया है। आइए देखते हैं इस मामले पर हमारे नुमाइंदे शेख परवेज की यह रिपोर्ट। खानापूर सर्किल निर्मल डिवीजन పరిధిలో ఆర్డినెన్స్ సర్చ్ కార్యక్రమం నిర్మల్ డివిజన్ ఖానాపూర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది। ఖానాపూర్ సిఐ గారు, నిర్మల్ రూరల్ సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐలు, ఖానాపూర్ సర్కిల్ ఎస్ఐలు, నిర్మల్ డివిజన్ ఎస్ఐలు అంతా కలిసి దగ్గర 100 మంది దాకా ఈరోజు పాత యల్లాపూర్ గ్రామంలో ఈ ఆర్డినెన్స్ సర్చ్ చేయడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశము ఆర్డినెన్స్ సర్చ్ ప్రజలకు ఒక విధమైన సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, సేఫ్టీని తెలియపరిచేందుకు పోలీసులు మేము ఉన్నామని చెప్పేసి తెలియపరిచేందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం। అదే కాకుండా ఈ మోటార్ బైక్స్ ఏదైతే ఉందో జనాలు వాళ్ళ యొక్క అమాయకత్వంతో కాయిదాలు లేని మోటార్ బైక్స్ కొనడము, తర్వాత చిన్నపిల్లలకు ఈ బైక్స్ ఇవ్వడము, లైసెన్స్ లేకుండా మైనర్స్ బైక్స్ నడపడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, తాగి బండి నడపడము, అదేవిధంగా మొబైల్ యూజ్ చేస్తూ బండి నడపడము, అటువంటివన్నీ కూడా ప్రమాదానికి సంకేతాలుగా వారిని అవేర్నెస్ తీసుకొస్తూ ఈ కాయిదాలు లేని డాక్యుమెంట్స్, సరైన డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఆర్సీ లేని బండ్లను కూడా మనము వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకునే విధంగా వారికి తెలియపరిచి మళ్ళీ వాటికి తగిన కాయిదాలు చూపించిన వెంటనే ఆ బండ్లను రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది। ఈ కార్యక్రమంలో ఆర్డినెన్స్ సర్చ్ దాన్ని చేసినప్పుడు మనకు దగ్గర 50 బండ్ల వరకు ఇక్కడ మనం సీజ్ చేయడం జరిగింది। అదేవిధంగా శాండ్ డంపు, ఇల్లీగల్గా శాండ్ను డంప్ చేయడం, ఊరుబెట్ట, అది కూడా సీజ్ చేయడం జరిగింది। ట్రాక్టర్ లోడ్ ఆఫ్ శాండ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది। దాంతోపాటుగా ఒక 2 లక్షల వరకు ఇల్లీగల్గా లీక్ వుడ్ ఏదైతే ఉందో దానికి అన్క్లెయిమ్డ్గా తీసుకొచ్చి ఊరుబెట్ట పెట్టారు, అది ఎవరిది అనేది తెలియదు, దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి కూడా మనం అప్పగిస్తాం। అదేవిధంగా ఇల్లీగల్గా మనం గుడంబ లిక్కర్ ఎవరు నమ్ముతున్నారో అది కూడా సీజ్ చేయడం జరిగింది। కొంతమంది సస్పెక్ట్స్ 15-20 మంది సస్పెక్ట్స్ కూడా బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్క్రాప్ కొనడం, అమ్మడం చేస్తున్నారని చెప్పి తెలిసింది। బయట రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాం, వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది। దీని విషయమే ప్రజలకు కూడా అవేర్నెస్ కూడా ఇప్పుడు మనం పట్టిన వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది। ఎప్పుడు కూడా వెహికల్స్ తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం కొన్ని చిన్నపిల్లలు నడిపించడము, ఆ తర్వాత కాగితాలు ఉన్నాయా లేవో చూసుకోకపోవడము, దాని నెంబర్ ప్లేట్ మార్చేయడము, చాసిస్ నెంబర్ మారడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి। అటువంటి పనులు కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి। సేఫ్టీని తెలియపరిచేందుకు పోలీసులు మేము ఉన్నామని చెప్పేసి తెలియపరిచేందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం। అదే కాకుండా ఈ మోటార్ బైక్స్ ఏదైతే ఉందో జనాలు వాళ్ళ యొక్క అమాయకత్వంతో కాయిదాలు లేని మోటార్ బైక్స్ కొనడము, తర్వాత చిన్నపిల్లలకు ఈ బైక్స్ ఇవ్వడము, లైసెన్స్ లేకుండా మైనర్స్ బైక్స్ నడపడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, తాగి బండి నడపడము, అదేవిధంగా మొబైల్ యూజ్ చేస్తూ బండి నడపడము, అటువంటివన్నీ కూడా ప్రమాదానికి సంకేతాలుగా వారిని అవేర్నెస్ తీసుకొస్తూ ఈ కాయిదాలు లేని డాక్యుమెంట్స్, సరైన డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఆర్సీ లేని బండ్లను కూడా మనము వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకునే విధంగా వారికి తెలియపరిచి మళ్ళీ వాటికి తగిన కాయిదాలు చూపించిన వెంటనే ఆ బండ్లను రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది। ఈ కార్యక్రమంలో ఆర్డినెన్స్ సర్చ్ దాన్ని చేసినప్పుడు మనకు దగ్గర 50 బండ్ల వరకు ఇక్కడ మనం సీజ్ చేయడం జరిగింది। అదేవిధంగా శాండ్ డంపు, ఇల్లీగల్గా శాండ్ను డంప్ చేయడం, ఊరుబెట్ట, అది కూడా సీజ్ చేయడం జరిగింది। ట్రాక్టర్ లోడ్ ఆఫ్ శాండ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది। దాంతోపాటుగా ఒక 2 లక్షల వరకు ఇల్లీగల్గా లీక్ వుడ్ ఏదైతే ఉందో దానికి అన్క్లెయిమ్డ్గా తీసుకొచ్చి ఊరుబెట్ట పెట్టారు, అది ఎవరిది అనేది తెలియదు, దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి కూడా మనం అప్పగిస్తాం। అదేవిధంగా ఇల్లీగల్గా మనం గుడంబ లిక్కర్ ఎవరు నమ్ముతున్నారో అది కూడా సీజ్ చేయడం జరిగింది।
కొంతమంది సస్పెక్ట్స్ 15-20 మంది సస్పెక్ట్స్ కూడా బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్క్రాప్ కొనడం అమ్మడం చేస్తున్నారని చెప్పి తెలిసింది. బయట రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాం. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని విషయమే ప్రజలకు కూడా అవేర్నెస్ కూడా ఇప్పుడు మనం ఒకటి కింద వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా వెహికల్స్ తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం కొన్ని చిన్నపిల్లలు నడిపేయడము, ఆ తర్వాత కాగితాలు ఉన్నాయా లేవో చూసుకోకపోవడము, దాని నెంబర్ ప్లేట్ మార్చేయడము, చాసిస్ నెంబర్ మారడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి పనులు కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి.